హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను మీ ముందుకు వచ్చాను. కథ పేరు పెళ్లి కూతురు. ఈ మార్చ్ 1988లో ప్రచురితమైంది. మరి పెళ్లి కూతురికి సంబంధించినవి మనం చాలా కథలు చూసాం కదా. మరి ఈ పెళ్లి కూతురు ఏం చేసింది, దానివల్ల ఏం జరిగింది చూద్దామా? ఇవన్నీ చూశాక ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ మరియు మీకు నచ్చిన విషయం ఏమిటి అనేది కామెంట్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. మన చందమామ కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చాలా థ్యాంక్స్. చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న గంట సింబల్ కొట్టడం వల్ల మేము చేసిన వీడియోస్ అన్ని డైరెక్ట్గా మీ ఫోన్ యాప్లో నోటిఫికేషన్స్గా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ వారం వీడియోలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఒక మహాధనికుడైన భూస్వామి ఉండేవాడు. భూస్వామి అంటే తెలుసు కదా, జమీందార్. కొన్ని వందల ఎకరాలకు వాళ్ళు ఓనర్స్ అన్నమాట. ఆ పొలాలు ఆస్తులు అన్నిటినీ కౌలుకిచ్చి దాని నుంచి వచ్చే ఆదాయంతో బతుకుతారనమాట. ఆయనకు లంకంత ఇల్లు ఉండేది. కొట్టుకుపోయినంత బంగారము వెండి ఉండేది. కనుచూపు మేర దాకా పొలాలన్నీ ఆయనవే. కానీ ఆయనకు ఒకే ఒక్క లోటు, ఆయన భార్య చనిపోయింది. ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని చోట్లకు వెళ్ళినా ఆయన మనసుకు శాంతి దొరకలేదు. ఒకనాడు పొరుగున ఉండే ఒక రైతు కూతురు భూస్వామి ఇంటికి పనిచేయడానికి వచ్చింది. ఆ పిల్ల భూస్వామికి చాలా నచ్చింది. పేదింటి పిల్ల కదా, తాను అడిగితే ఎగిరి గెంతేసి మరీ ఒప్పుకుంటారనుకున్నాడు అతను తన వయసు వరస ఏమీ చూడకుండా, కనీసం మొహమాటం కూడా పడకుండా ఆమె దగ్గరకు వెళ్ళి తన ఆలోచనను తెలియజేశాడు. ఆ పిల్ల అలాగా అండి అంటూ పైకి అన్నది. మనసులో మాత్రం ఈ ముసలినొక్కకి పెళ్ళొకటే తక్కువైంది, దిక్కుమాలినోడు అనుకున్నది. అవునే, నిజంగానే నేను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అది నిన్నే. ఇంత పెద్ద ఊర్లో అదృష్టం నీకే దక్కింది చూడు మరి అన్నాడు భూస్వామి. నేనా? నాకెందుకులేండి అన్నది పిల్ల తాపీగా. తన మాటకు ఎదురు చెప్పిందని భూస్వామికి రోషం వచ్చింది. కానీ అతను ఎంత పట్టుదలగా అడిగినా ఆ పిల్ల అంత ఖచ్చితంగానే నిరాకరిస్తుంది. ఇక పిల్లతో మాట్లాడి లాభం లేదనుకుని భూస్వామి ఆ పిల్ల తండ్రి అయిన రైతును పిలిపించాడు. ఒరేయ్, నేను పెళ్లాడడానికి నీ కూతుర్ని ఒప్పించు. నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీని పూర్తిగా రద్దు చేస్తాను. నువ్వు సాగు చేసే పొలం మొత్తం నీకే రాసిస్తాను అన్నాడు. అయ్యా, అది ఉత్త పసిపిల్ల, దానికి ఏమీ తెలియదండి. దాన్ని నేను ఒప్పిస్తానుగా అన్నాడు రైతు సంతోషంగా. భూస్వామికి మాట ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు అతను. కానీ అతను ఎంత ప్రయత్నించినా పిల్ల మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. అతను నయానా భయానా చెప్పి చూసినా ఆ పిల్ల సరేననలేదు. ఆ భూస్వామి ఇల్లు పొలాలే కాదు, తన ఎత్తు ధనం ఇచ్చినా సరే తనకు ఏం అక్కర్లేదని చెప్పింది ఆ పిల్ల. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. రైతు జవాబు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న భూస్వామికి ఇక ఓర్పు సన్నగిల్లింది. ఆయన రైతును పిలిపించాడు. ఏమైందిరా, పిల్లను ఒప్పిస్తానని మాట ఇచ్చావు, ఎంతకాలం ఎదురు చూడాలి? ఏదో ఒకటి వెంటనే తేల్చు అన్నాడు. రైతుకు ఏమనాలో తోచలేదు. అయ్యా, నాదేమీ ఆలస్యం లేదయ్యా, మీరు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి అన్నాడు. పిల్ల పెళ్లికి ఒప్పుకుందా అని భూస్వామి అడిగాడు. అది ఒప్పుకునేదేమిటి, దాని మొహం, దాని ఇష్టమేముందయ్యా. ముహూర్తానికంతా ఏర్పాట్లు చేసుకోండి. మీ ఇంట్లో పనుందని దాన్ని పంపిస్తాను. మీరు నయానా భయానా భయపెట్టి చప్పున 3 ముళ్ళు వేసేయండి. ఆ తర్వాత జరిగేది జరుగుతుంది అన్నాడు రైతు. ఈ ఉపాయం భూస్వామికి అద్భుతంగా తోచింది. ఆయన పెళ్లి ఏర్పాట్లన్నీ చేయించాడు. పిలవవలసిన వారిని అందరినీ ఆహ్వానించేశాడు కూడా. పురోహితుడి దగ్గర నుంచి మేళాల వరకు అందరూ సిద్ధంగా ఉన్నారు. అప్పుడు భూస్వామి తన నౌకర్లలో ఒకరిని పిలిచి, ఒరేయ్, మన పొరుగున ఉన్న రైతు ఇంటికి వెళ్ళు. అతను ఏదో పంపిస్తానన్నాడు, దాన్ని వెంటనే పట్టుకురా అన్నాడు. నౌకరు కుర్రాడు వెంటనే రైతు ఇంటికి పరిగెత్తాడు. అతను తలుపు కొట్టి, దండాలండి, తమరు మా దొరగారికి ఏదో పంపిస్తానన్నారట, వెంటనే తీసుకుని రమ్మన్నారు ఆయన అన్నాడు. అదిగో అక్కడ ఆ బీడు పొలంలో ఉంది, వెళ్ళి నీ వెంట తీసుకెళ్ళు అన్నాడు. నౌకరు కుర్రాడు బీడు పొలం వద్దకు పరిగెత్తి అక్కడ పచ్చగడ్డి కోస్తున్న రైతు కూతుర్ని చూశాడు. మా దొరగారింటికి మీ నాన్నగారు ఏదో పంపిస్తానన్నారట, వెంటనే తీసుకుపోదామని వచ్చాను. ఏమిటది అన్నాడు. ఆ పిల్ల, ఓ అదా, అదిగో ఆ నల్ల గుర్ర పిల్ల, ఆ కంచె కవతల కట్టేసి ఉంది, తీసుకొని పో అన్నది. నౌకరు ఆ కంచె మలుపు వద్దకు వెళ్ళి ఆ గుర్రాన్ని విప్పాడు. దాని మీద ఎక్కి దౌడు తీస్తూ భూస్వామి ఇంటికి చేరాడు. వాణ్ణి చూడగానే భూస్వామి, ఒరేయ్,
ఏదిరా దాన్ని తెచ్చావా అని అడిగాడు. తెచ్చానండి, ఇదిగో వాకిలి దగ్గర ఉంది అన్నాడు నౌకరు. మరి అయితే ఏం చేస్తుందిరా, మేడ మీదకి తీసుకుని వెళ్ళు అన్నాడు భూస్వామి. మేడ మీదకా అండి, అది నా ఒక్కడి వల్ల అవుతుందా అన్నాడు నౌకరు తెల్లబోయి. ఓహో, పెళ్లి కూతురు మొరాయిస్తుందేమో అనుకున్నాడు భూస్వామి. ఒకరిద్దరుంటే మేలు కదా అని, ఒరే నీ ఒక్కడి వల్ల కాకపోతే ఎవరినైనా తోడు తీసుకెళ్ళరా, చెప్పున పని మాత్రం జరిగిపోవాలి అన్నాడు. నౌకరు మరికొందరు కలిసి గుర్రపిల్లను ముందు నుంచి లాగుతూ వెనక నుంచి తోస్తూ ఎలాగైతే మెట్లెక్కించి మేడ మీదకి తీసుకెళ్లిపోయారు. దొరగారు, పైకి చేరేశామండి, చచ్చినంత పని అయింది, మా తల ప్రాణాలు తోక్కొచ్చాయండి బాబు అన్నాడు ఆ నౌకరు కుర్రాడు తిరిగి వచ్చి. ఒరే నీ శ్రమ ఉంచుకోనిలేరా, నువ్వు వెంటనే వెళ్ళి దాన్ని మంచిగా అలంకరించమని అక్కడున్న ఆడంగులతో చెప్పు అన్నాడు యజమాని. అదేమిటితోరా అన్నాడు నౌకరు ఆశ్చర్యంగా. నువ్వేం మాట్లాడకంతే, దానికి చీర కట్టి నగలవి పెట్టమని చెప్పు, ఆ చంద్రవంక పాపిటి బిళ్ళ అవి మరిచేరు, గుర్తు చేయి అన్నాడు భూస్వామి. నౌకరు అయోమయంలో పడ్డాడు. వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఇంకొక క్షణం భూస్వామి ముందుంటే కొట్టేలా ఉన్నాడు. కాబట్టి అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దాసీలతో, అదిగో మీరంతా వెళ్ళి ఆ గుర్రపిల్లని వెంటనే పెళ్లి కూతురుగా చేయాలి, ఇది దొరగారి ఆజ్ఞ, చూడ్డానికి వచ్చిన వాళ్ళందరికీ కడుపు చెక్కలైపోవాల్సిందే అన్నాడు. దాసీలందరూ వెళ్ళి గుర్రపిల్లకు చేయమన్నవన్నీ అలంకరణలు చేసి పెళ్లి కూతుర్ని చేశారు. నౌకరు కుర్రవాడు కిందికి వెళ్ళి యజమానితో, అయ్యా అంతా సిద్ధంగా ఉందండి అని చెప్పాడు. బేష్, అయితే ఇంకే, చప్పున దాన్ని కిందికి తీసుకురండి అన్నాడు భూస్వామి ఉత్సాహంగా. మెట్ల మీద నుంచి టకటకామంటూ పెద్ద చప్పుడైంది. గుర్రం మెట్లు దిగి పెళ్లి చావుళ్లకు వచ్చేసరికి అతిథులు ఆహుతులు అందరూ కిలకిలా నవ్వసాగారు. క్రమంగా ఆ నవ్వులే పెద్ద ఉప్పెనైపోయాయి. భూస్వామి రెండో పెళ్లి ప్రారంభం కాకముందే నవ్వులు పాలై పూర్తయిపోయింది. పెళ్లి చూడడానికి వచ్చిన వారంతా నవ్వుకుంటూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. పాపం ఆ భూస్వామి ఇంకోసారి పెళ్లి ఊసెత్తితే ఒట్టు. చూశారు కదండి, చాలా ఫన్నీ కథ కదూ. మన పెళ్లి కూతురు చాలా తెలివిగలది కదా. లేదు లేదు, గుర్రం గురించి కాదండి నేను చెప్తుంది, పెళ్లి తప్పించుకున్న పెళ్లి కూతురు గురించి. చిన్న తెలివిగల పనితో తను ఎంత గొప్ప ప్రమాదాన్ని తప్పించుకుంది కదా. ఇదే విధంగా మనం కూడా లైఫ్లో తెలివితో చాలా ప్రమాదాలను తప్పించుకోవచ్చు కదా. మీ లైఫ్లో ఇటువంటిది ఏదైనా సంఘటన జరిగి ఉన్నా లేదా మీరు దాని గురించి విని ఉన్నా తప్పకుండా మాకు కమెంట్స్లో తెలియచేయండి, మేము కడుపుబ్బా నవ్వుకుంటాం. వచ్చే వారం మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి, దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.